అందరికీ నమస్కారం. ఈరోజు యాక్చువల్గా సండే స్టాక్ మార్కెట్స్ ఉండవు, బట్ బడ్జెట్ ఉంది కాబట్టి స్టాక్ మార్కెట్స్ ఓపెన్ అయింది. క్రాస్ చెక్ చేశాను. వరల్డ్లో అసలు మార్కెట్లు ఎలా కుప్ప కూలాయంటే ఎస్పెషల్లీ సిల్వర్ అండ్ గోల్డ్కి సంబంధించి మొన్న $5,400 దాదాపు వెళ్ళింది సిల్వర్, మన గోల్డ్ ఔన్స్. ఈరోజు అక్కడ $400 ఏమో ఉండే, సిల్వర్ అలాగే పడిపోయాయి. సో అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈరోజు వచ్చేసి నిన్నటి రేటే ఉంది. 1,47,200 వచ్చేసేమో గోల్డ్ 22 క్యారెట్ ఉంది. 1,60,600 చిల్లర ఏమో వచ్చేటప్పటికేమో ఈ బంగారం 24 క్యారెట్ ఉంది. అండ్ మార్కెట్లో 1,58,000, 1,59,000 డిఫరెంట్గా ఉంది. ఓకే, లెట్ ఇట్ బి. ఇక వెండి వచ్చేటప్పటికి నిన్న ఏకంగా 3,30,000 దాదాపు వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఇంకా పడి ఇంకా తక్కువకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో భయంకరంగా పడిపోయింది వెండి కూడా. సో వెండి కూడా 3 లక్షలు దిగువకి వచ్చేసింది. ఓవరాల్ నేను చెప్పేది, మీ దగ్గర కనుక ప్రాఫిట్కి కొనుక్కున్నటువంటి వెండి కనుక ఉంటే, ప్రాఫిట్ ఉంటే అమ్ముకుంటారా లేదని మీ చాయిస్, నష్టం మాత్రం అమ్మకండి. చాలా క్లారిటీ ఉన్నా. వెండి ఆల్రెడీ మీరు కానీ కొని పెట్టుకుంటే ఇప్పుడున్న రేట్లు చూస్తే మీ దగ్గర ఉన్న వెండి రేటుకు వచ్చేసి లాస్ ఉన్నారనుకోండి, ఉంచండి, ఖచ్చితంగా రేటు వచ్చింది, మరలా టైం పెట్టింది అంతే. నెక్స్ట్ బంగారానికి సంబంధించి డే వచ్చిందే చెప్తున్నా, ఇది పెరిగి తప్ప తగ్గదు. ఒకవేళ తగ్గినా కొంచెం అటు ఇటు అంతే. ప్రజెంట్ 1,47,000 దగ్గర ఉంది కదా, 1,40,000 రావచ్చు, 1,30,000 రావచ్చు. మ్యాక్సిమం అంటే వస్తే 1,30,000 వచ్చింది అంతే, ఇంకా అంతకుమించి పడదు. మరలా పెరిగింది, బట్ స్లోగా అనమాట. ఫిబ్రవరి నెలలో అండి అంతా కూడా కొనటమా అమ్మటమా ఏంటంటే రేపు ఫిబ్రవరి 2nd వీక్ తర్వాత క్లారిటీ వచ్చింది. ఈరోజు బడ్జెట్ అవుతుంది కదా, రేపు మరలా మార్కెట్లో వచ్చేసి గోల్డ్కి సంబంధించి సిల్వర్ సంబంధించి కొంచెం గట్టిగానే పెరగటమా తగ్గటం అనేది, పెరగడంతో భారీగా ఉండకపోవచ్చు, తగ్గడే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు, పెరిగితే కొంచెం లైట్గా పెరిగితే నాకైతే అనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా నా ఓన్ అబ్జర్వేషన్.